దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 17th June 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 4 and verse 16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపా సింహాసనము దగ్గరికి చేరినప్పుడు మనము ఏం పొందుకుంటాం తెలుసండి? కనికరింపబడతాము మొదటిది. రెండవది, సమయోజికమైన సహాయమును పొందుకుంటాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక మనము ధైర్యముగా ఆయన కృపాసనముకు ఎందుకు వెళ్ళాలి? యేసుప్రభు రక్తమే, యేసుప్రభు నామమే ఆయన కృపాసనముకు దారి. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పిన దేవుడు. ఆయన ద్వారానే ఆయన మన దేవుని యొక్క కృపాసనము చేరగలము. అది నేను చేయగలిగితే 2 విషయాలు వెంటనే నువ్వు పొందుకుంటావు. కనికరింపబడి సమయోజకమైన సహాయం. లెట్ మీ read this in English for you. Hebrews 4:16. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. That we may obtain mercy and help. Today we all need help in different areas of our life. We are in need. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా మన యొక్క అవసరాలు తీర్చబడతాయి? ఆయన కృపాసనముకు మనము చేరినప్పుడు. కనుక ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కృప పొందుకున్న వారై, కనిక్రమును పొందుకున్న వారై అవసరమైన సహాయము పొందునుగాక. हिंदी में पढ़ेंगे. इब्रियों का पत्र, उसमें 4 अध्याय और 16 वचन पढ़ रहे हैं. हम अनुग्रह के सिंहासन के निकट हियाव बांध कर चले कि हम पर दया हो और वह अनुग्रह पाए जो आवश्यकता के समान समय हमारी सहायता करे. 2 चीज हम पाते हैं जब परमेश्वर के पास हम आते हैं. एक दया और सहायता. दया और सहायता. पर जब हम यीशु मसीह के नाम से पिता के सिंहासन के पास जाते हैं, आपको दया प्राप्त होता है, सहायता मिलता है. अब जो भी हो, वो सहायता चाहिए. आप जब आंख बंद करते हैं, दुआ करते हैं, परमेश्वर के सिंहासन जाना है. ఈ రోజు నువ్వు ఎవరివైనా కనిక్రమును పొంది సహాయమును పొందుకోవాలంటే ఆయన కృపాసనముకు చేరాల్సిందే. అదేనండి మనము మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో, భక్తిలో నేర్చుకునేది. అదే మనం చర్చలో నేర్చుకోవాలి. అదే మన ప్రార్థన కొడుకులో నేర్చుకోవాలి. అదే ఏదేదో నేర్చుకోవటం కాదండి. ఆయన కృపాసనముకు ఎలా చేరుదాము, ఎలా మనం వెళ్ళాలని నడిపింపులోనికి వెళ్ళాలి మనము. It's very important where you worship the Lord, where you go for worship. నీవు అది నేర్చుకుంటున్నావా? నేర్పింపబడుతున్నాయా? ధైర్యంగా దేవుని యొక్క కృపాసనము చేరుటకు. ఎందుకంటే ఈ సమయంలో మనము ఆ కనిక్రమును పొందుకోవాలి. కనిక్రమును పొందుకున్న వారే సమయోజకమైన సహాయం అవసరము. నీ ప్రయాణాలు సహాయం అవసరం, నీ చదువులో సహాయం అవసరం, నీ ఉద్యోగంలో సహాయం అవసరం, నీ వ్యాపారంలో సహాయం అవసరము, నీ మినిస్ట్రీలో సహాయం అవసరము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ సహాయము ఎలా పొందుకోగలమో మనకు ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. లెట్ us కమ్. సమయంలో ప్రార్థన చేస్తాను. మనమందరము ఆయన కృపాసనము దగ్గర నడిపింపబడి కనిక్రము పొందుకున్న వారై
సంయోజకమైన సహాయమును పొందుకుంటాం. కళ్ళు మూసుకుందామని లెట్ us కమ్ టు ద థ్రోన్ రూమ్ ఆఫ్ గ్రేస్. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, యేసుక్రీస్తు వారి నామంలో నాయన తండ్రి, మీ కృపాసనముకు మేము చేరి ఉన్నాము. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరము నీ కృపాసనముకు చేరి ఉన్నామయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. మీరు మా అందరికీ చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం, కృప కలిగిన దేవుడై ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మేమందరము కనికరమబడి సహాయము పొందుకున్నందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను తండ్రి. రక్షకుడా, జాబ్స్ బిజినెసెస్ చేస్తున్న వారిని దీవించి బలపరిచి సహాయం పొందుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారు దీవింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీ కృపాసనంకు చేరి ప్రభా దయ పొందుకున్న వారే దేవ పరిచయం చేయడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన దేశాన్ని దీవించి రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సినది ఆహారమును మాకు దయచేయం. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధం తెగ కిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఉండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.